ఈ కేజ్రీవాల్ను ఇరికించడమే ఈడీ టార్గెట్, స్టేట్మెంట్ ఇవ్వాలని అప్రూవర్లపై ఒత్తిడి, సింఘ్వి అని మరి సీఎంను అవమానించడమే ఈడీ లక్ష్యం, కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై ఈడీ అభ్యంతరం, ఢిల్లీ హైకోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్. మొత్తానికైతే సింఘ్వి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటిది, ఈడీ టార్గెట్ చేసి మరి స్టేట్మెంట్ ఇవ్వాలని అప్రూవర్లపై ఒత్తిడి చేస్తుంది అని చెప్పేసి ఆప్ నేత డిమాండ్ చేస్తున్నాడు. మరి అంటే ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నాడు. మీరు కూడా ఆలోచించండి, ఈరోజు కేజ్రీవాల్ను ఇరికించడం కోసం జరుగుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే, లోక్సభ ఎన్నికలకు ముందు ఇంత రాజకీయం చేయడం ఏదైతే ఉందో అది మాత్రం పక్కా ఈరోజు ఆ కేజ్రీవాల్ను వాళ్ళ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం జరుగుతున్న కుట్ర అనే విషయాన్ని మాత్రం అర్థం చేసుకోవాలి. మీకు నిజంగానే కేజ్రీవాల్, కవిత వీళ్ళందరూ లిక్కర్ స్కామ్లో ఉన్నారు, లిక్కర్ స్కామ్లో 100 కోట్ల రూపాయలు తిన్నారు అంటే 100 కోట్లు కాదు భయ్, లక్షల కోట్లు తింటారు కదా మీరు. 100 కోట్లతోని స్కామ్ చేసినటువంటి ఇదే మరి ఢిల్లీ పక్కన ఉన్నటువంటి హర్యానా రాష్ట్రంలో కూడా లిక్కర్ స్కామ్ జరుగుతుంది కదా, అక్కడ కూడా సేమ్ ఉంది కదా లిక్కర్ స్కీము. మరి అక్కడ ఏం స్కామ్ జరుగుతలేదా? అంటే ఢిల్లీలో మీ ప్రభుత్వం లేదు కాబట్టి ఇక్కడ స్కాములు జరుగుతున్నాయి, వేరే రాష్ట్రాల్లో మీ ప్రభుత్వం ఉన్న దగ్గర మాత్రం స్కాములు జరగట్లేదా? కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చిన ప్రభుత్వం మీది కదా, మరి కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చినప్పుడు అక్కడ మద్యం తక్కువ ధరకు వస్తుంటే ఢిల్లీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఆ వేరే రాష్ట్రాలకు పోయి మద్యాన్ని కొనుక్కొని తాగుతున్నప్పుడు ఢిల్లీకి మద్యం రూపంలో తక్కువ ఆదాయం వస్తుందని చెప్పేసి వాళ్ళు కొత్త స్కీమ్ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే దాన్ని స్కామ్గా మార్చి కేవలం 100 కోట్ల రూపాయలకే ఈరోజు వాళ్ళని జైలుకు పంపిస్తూ ఉంటే, మరి 10,000 రూపాయలు, 12,000 రూపాయల కోట్లు, 12,000 కోట్ల రూపాయలని ఈరోజు ఎలక్ట్రోరల్ బాండ్ రూపంలో మీరు సంపాదించుకుంటే, మరి దాని స్కామ్ విషయంలో ఇప్పటివరకు ఎందుకు ఒక్కడ అరెస్ట్ కాలేదు? ఆ విషయం చెప్పండి. ఈరోజు 100 కోట్ల రూపాయలలో 30 కోట్ల రూపాయలు అరబిందో ఫార్మాకు సంబంధించిన విషయంలో కల్వకుంట్ల కవితను ఈరోజు ఇరికించే ప్రయత్నం చేసిన మరి అప్రూవర్గా మారి కల్వకుంట్ల కవిత పేరు చెప్పినటువంటి అరబిందో ఫార్మా చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన 30 కోట్ల రూపాయలను ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో మీకు లంచంగా ఇచ్చింది కదా, మరి ఆయన ఈరోజు ఎందుకు అప్రూవర్గా మారిండో, ఆయన అప్రూవర్గా మార్చే 30 కోట్ల రూపాయలు మీరు ఎందుకు తీసుకున్నారు? 100 కోట్ల రూపాయలు స్కామ్ చేసిన కవిత ఈరోజు లిక్కర్ స్కామ్లో ఉంటే మరి 30 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నటువంటి మీ పేర్లు ఎందుకు ఆ లిక్కర్ స్కామ్లో లేవు? ఈరోజు ఆ విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కేజ్రీవాల్కు సంబంధించినటువంటి విషయంలో ఈరోజు కేజ్రీవాల్ పేరు చెప్పిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇరికించి వాళ్ళ అప్రూవర్గా మార్చి ఇదంతా కేజ్రీవాల్ చేసిన పనే అని మీరు చెప్పాలి అని చెప్పేసి వాళ్ళందరి మీద ఒత్తిడి తీసుకొస్తున్నాను అని చెప్పేసి ఆప్ నాయకుడు సింఘ్వి చెప్తున్నాడు. మరి దాని మీద ఎవరు మాట్లాడాలి? ఈరోజు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని ఈడీ అప్రూవర్లుగా మారిన నిందితులను బలవంత పెట్టిందని కేజ్రీవాల్ తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు, ఆయన కుమారుడు రాఘవ, శరత్ చంద్రారెడ్డిలు ఇచ్చిన వాంగ్మూలాలను ఈడీ ప్రధానంగా చూపిస్తుందని చెప్పారు. అయితే ఇందులో అప్రూవర్లుగా మారిన 2 నిందితులు కేంద్రంలోని అధికార పార్టీతో లింకులు ఉన్నాయని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్లో తన అరెస్టు సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారని చూస్తున్నాం. మరి ఇదే మాగుంట శ్రీనివాసులు, ఆయన కుమారుడు రాఘవ, శరత్ చంద్రారెడ్డిలు ఏడవేరు? మాగుంట శ్రీనివాసులు ఏడు ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో? ఎందుకు ఆయన కేజ్రీవాల్తో పాటు కవితతో పాటు ఆయన ఎందుకు జైల్లో లేడు? ఈరోజు తిహార్ జైల్లో మాగుంట శ్రీనివాసులు తిహార్ జైల్లో ఎందుకు లేడు? అంటే మీ బీజేపీ పార్టీలో చేరగానే వాళ్ళందరూ మొత్తం శుద్ధపూసలు అయిపోతారు, వాళ్ళందరూ వాషింగ్ పౌడర్ నిర్మాలో పిండినటువంటి తెల్ల క్లాతులు అయిపోయినట్టుగా వీళ్ళు కూడా మారిపోతారా? మరి ఆ విషయంలో ఎందుకు బీజేపీ పార్టీ నోరు తెరవట్లేదు? వాళ్ళని అప్రూవర్లుగా మార్చుకొని మొత్తం చేసింది కేజ్రీవాల్ అని చెప్పేసి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి కేజ్రీవాల్ మీకు ఇంత సీరియస్గా చేయాల్సినటువంటి అవసరమే ఉంది అని అంటే, బీజేపీ పార్టీ ఢిల్లీలో జెండా ఎగిరేయాలంటే కేజ్రీవాల్ బయట ఉండద్దు. ఈరోజు తెలంగాణలో కూడా కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం పూర్తి స్థాయిలో ప్రచారంలో ఉండేదంటే బీజేపీ 2వ స్థానంలో కూడా ఉండట్లేదు. కాబట్టి ఈరోజు బీజేపీ కేవలం 8 మంది ఎమ్మెల్యేలతోనే 3వ స్థానంలో పడిపోయింది, 4వ స్థానంలో పడిపోయింది, 3వ స్థానంలో పడిపోయింది. మరి ఈరోజు ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కొట్టుకుంటే మరి బీజేపీ అభ్యర్థులు గెలుచుడు కాదు కదా, కనీసం డిపాజిట్ కూడా వస్తాయో రావో తెలియదు. డిపాజిట్లు కూడా వస్తాయో రావో తెలియదు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతమంది డిపాజిట్, దాదాపుగా 70-80% మంది బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదు. మరి ఈరోజు డిపాజిట్లు కూడా వస్తాయో రావో మొత్తం పోరాటం మొత్తం కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్యలో ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ నాయకుడిని ఇరికించాలనే ప్రయత్నంలో భాగంగా కవితను జైలు పంపించారు. ఈరోజు కాంగ్రెస్ నాయకులతోని కాంగ్రెస్
అగ్రనేతలతో కుమ్మక్కైపోయి ఇక్కడ ఈడీ కేసులు ఆ కేసులు ఈ కేసులు అని చెప్పేసి మొత్తం కొన్ని లిక్కర్ స్కామ్లో ఇరికించి ఇంకొన్ని ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకొన్ని కాళేశ్వరం కేసు ఇంకొన్ని చెక్కుల కేసు ఇట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్క కేసులు ఇరికించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అంటే ఏంది అని అంటే రెండో స్థానంలోకి బీజేపీ రావాలి అని అంటే రెండో స్థానంలో బీజేపీ నిలబడాలి అని అంటే రెండో స్థానంలో ఉన్నటువంటి పార్టీని పక్క జరపాలంటే 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఈరోజు లేకుండా చేయాలనే ప్రయత్నం కేవలం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీజేపీ చేస్తూ ఉంది. దానికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తూ ఉంది. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయం.